ఎనర్జీ ఉందో నీకు తెలుసు కదా, నువ్వు ఆపలేవు లేదంటే బలం తక్కువ ఉందని నువ్వు అంటున్నావు. ఇప్పుడు నీకు ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్ ఇమీడియట్గా నీకు ఎంత ఇంప్రూవ్మెంట్ నర్సబెట్టి డెమో చూపించిందా? రెండు కాళ్ళు దగ్గర పెడతాం, రెండు కాళ్ళు దగ్గర ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను చేయి పట్టుకొని కిందికి లాగుతా, వెయిట్ చేస్తాను, నువ్వు ఆపడానికి ట్రై చేయి, ఎంత ఆపుతావు చూద్దాం. చేయి పట్టుకొని వచ్చి నేను 3 అని కింద పుల్ చేస్తాను, నువ్వు స్ట్రైట్గా చూసుకుంటూ ఆపడానికి ట్రై చేయి. 3 గో, ఆపలేకపోతున్నావు కదా. ఓకే, ఇంకొకసారి ఇప్పుడు నేను ఏం చేసినా నీకు అర్థమైంది కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆపడానికి ట్రై చేయి. 1 2 3 గో. ఈజీగా వెళ్ళిపోతున్నావు. నీకు స్ట్రెంత్ కూడా నువ్వు ఆపాలని ట్రై చేసినా కానీ ఆపలేని పరిస్థితి లేదు. ఇప్పుడు చూడు, ఏ చేస్తున్నావు? 23 చేస్తాను. ఒక 2-3 టైమ్స్ పంప్ చేయి. చేతి కలిస్తాను కానీ పర్వాలేదు. అంటే మూమెంట్ కోసం, మీ బాడీ మూమెంట్ లేదు కదా ఇన్ని రోజులు అంటే ప్రాపర్గా. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే క్యాపిలరీస్ ఫ్లో బాగా అద్భుతంగా పెరుగుతుంది. చాలు చాలు. ఇప్పుడు చూడు, 2 కాళ్ళ దగ్గర పెట్టుకో మంచిగా, రైట్. మళ్ళీ ఆపడానికి ట్రై చేయి, ఏం జరుగుతుందో చూద్దాం. 1 2 3 ఇందాక ఆపలేకపోయినావు. ఇప్పుడు నేను 70 kgs బరువు వేసినా కానీ సరే ఇప్పుడు కొంచెం ఆపగలిగినావు. ఇప్పుడు నీ నీ లోపలికి నేనేం వేయలే, నీ బ్లడ్ నీ ఆక్సిజన్ నీకు ఉపయోగపడ్డాయి, క్యాపిలరీస్ ఓపెన్ అయినాయి, సిగ్నల్స్ అన్నీ పెరిగినాయి. ఓకే, ఇప్పుడు చూడి తీసేస్తా. ఒకసారి నీ మొబైల్ ఫోన్ టచ్ తీసుకో, చేతులు స్క్రీన్ అంది. జస్ట్ మొబైల్ టచ్ చేయగానే మళ్ళీ ఏమైంది, నీ క్యాపిలరీస్లో బ్లడ్ ఫ్లో జరగాల్సింది మళ్ళీ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ నార్మల్ ఫ్రెండ్ అంటే ఇది పెట్టక ముందు ఒక 2 నిమిషాల ముందు పెట్టుకున్నాను, మళ్ళీ అదే పొజిషన్ చెప్పాను. చేయబడ్డా 1 3 1 2 3 4. ఏం తేడా ఆపగానే ఆపలేకపోయింది, ఎందుకంటే ఉప్పుకే ఇలా ఉట్టుకోగానే నీ పరిస్థితి అది. ఇప్పుడు ఫోన్ తీసుకో, నేను కాల్ చేసినాను, లిఫ్ట్ చేయి. లిఫ్ట్ అయిందా? ఇప్పుడు రేడియేషన్ ఉంటుందా మొబైల్ ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా, ఫుల్ ఉంటుంది, పాకెట్లో పెట్టుకో. ఇప్పుడు నీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చేసే మెయిన్ ఆర్గాన్ ఏంటి? హార్ట్. హార్ట్ మీద రేడియేషన్ పడుతుందా లేదా? ఫుల్గా పడుతుంది. ఇప్పుడు అది పడుతుంది. ఇప్పుడు నేను నా ప్రోడక్ట్ ఈ చేతికి పెట్టేసి అయిపోయింది, ఇక రేడియేషన్ లేదు. ఇందాక ఓన్లీ టచ్ చేస్తేనే ఇంకొక డిఫరెన్స్ వచ్చేసింది, పడిపోయావు పక్కకి లాగితే. ఇప్పుడు ఫుల్ కాల్ ఆన్లో ఉన్నప్పుడు అసలు పడకూడదు, మనం ఇది పెడితే. ఇప్పుడు అది పడుతుందా లేదా చూద్దాం. 2 కాళ్ళు రైట్, కాల్ ఆన్లోనే ఉంది, నువ్వు పక్కగా పెట్టుకున్నావు. కానీ నా కూడా చేతికి పెట్టంగానే 1 2 3 4 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు అంత డిఫరెన్స్ వచ్చింది. అదే ఇప్పుడు నేను తీసేసాను అనుకోండి, రక్షణ కోసం తీసేసిన, బాడీ మీద మీకు ఎటువంటి ప్రొటెక్షన్ షీల్డ్ లేదు. మొబైల్ రేడియేషన్ పడుతుందా లేదా? ఫుల్గా పడుతుంది. రైట్, 1 2 3 4. ముట్టుకోండి, జస్ట్ చిన్నగా